రెడీగా ఉన్నారు. కొంపల్లి నుంచి వినోద్ రెడ్డి గారు. నమస్తే అండి వినోద్ రెడ్డి గారు. నమస్కారం అండి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారిని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్ రెడ్డి గారు. డాక్టర్ గారు ఏం లేదు, ఇప్పుడు చిన్న 2 months బేబీ 3 months బేబీ ఉంటారు కదా, వాళ్ళకు దే డోంట్ నో హౌ టు నో డీహైడ్రేషన్ ఎలా అవుతుంది వాళ్ళకి. సో మనం ఎలా కనుక్కోగలుగుతాం? మనం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తారా? ఇప్పుడు 2 months బేబీస్ ఉంటారు, లైక్ వాళ్ళకు డీహైడ్రేషన్ అవుతుందని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము చిన్న పిల్లలకి? ఓకే, మంచి క్వశ్చన్. వాళ్ళకి మంచి క్వశ్చన్ వినోద్ గారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకు తెలియదు, మనకు వాళ్ళు చెప్పలేరు. సో ఫస్ట్ వాళ్ళు నోట్లో ఉమ్ము ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏడ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. యూరిన్ ఎలా పోతున్నారు వాళ్ళు. డార్క్ యూరిన్ పోతే వాళ్ళకు ఫ్లూయిడ్ కరెక్ట్ బాడీలో లేనట్టు, ఆర్ యూరిన్ తక్కువ పోవడము, ఆర్ యూరిన్ అసలే పోకపోవడము. తర్వాత మాడ మీద ఇది ఒకటి వాళ్ళకు సాఫ్ట్ స్పాట్ అంటారు. సాఫ్ట్ స్పాట్ అది కొంచెం సంకెన్గా ఉంటే అది కూడా డీహైడ్రేషన్ కి సైన్. అండ్ కొంతమందికి ఐస్ చాలా లోపలికి వెళ్ళిపోతాయి సివియర్ డీహైడ్రేషన్ లో. సో మళ్ళీ చెప్తాను, సివియర్ డీహైడ్రేషన్ ఎలా గుర్తుపట్టాలంటే నోట్లో ఉమి ఉండదు, ఏడుస్తే కళ్ళకు నీళ్లు రావు, మాడస్ లోపలికి వెళ్ళిపోద్ది, దెన్ ఐస్ కొంతమందికి లోపలికి వెళ్తాయి, అండ్ యూరిన్ డార్క్ ఉండొచ్చు, అసలు పోకపోవచ్చు, ఆర్ కొంచెం పోవచ్చు.